స్టాప్ చేసి ఈ వాటర్ విరిగిపోయేంత వరకు చికెన్ని మంచిగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఇంకిపోయాయి. తీసుకొని ఫ్రై చేసుకుందాం. కడాయి పెట్టుకోవాలి. అయ్యాక 2 బగారా ఆకులు, 2 ఇలాచి, సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ ఫ్రై చేసేటప్పుడు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కనుక. పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్. అల్లం పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకొని ఒకసారి రుచికి సరిపడినంత కారం, స్పైసెస్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ మంచిగా కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ 80% చికెన్ కుక్ అయింది. ఒక 20% కుక్కోవాలి. ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మంచిగా పైకి తేలుతుంది. చాలా బాగా ఫ్రై సాఫ్ట్గా